వెటరన్ యాక్టర్ మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఆయన మీద 118 BNSS సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదైంది. గత 2 రోజుల క్రితం మనం చూసాం మోహన్ బాబు ఇంటి వద్ద ఆయన ఒక మీడియా ప్రతినిధిని ఆయన లోగో లాక్కొని ఏ విధంగా దాడి చేశారో మనందరికీ తెలుసు. ఇక ఆ మీడియా ప్రతినిధి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం, ఆ ఫిర్యాదును తీసుకున్న పోలీసులు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసుని బనాయించడం కూడా జరిగిపోయింది. అయితే పూర్తిగా విచారించిన తర్వాత ఈ 118 BNSS కేసుని విచారణ పూర్తి తర్వాత హత్యాయత్నం కేసు 109గా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాని పట్లనే ఆ కేసు మీదనే పోలీసులు లోతైన విచారణ జరపాలి అనే కోణంలో చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకు మీడియా ప్రతినిధుల మీద మోహన్ బాబు దాడి చేయాల్సి వచ్చింది, అందులో ఎవరి తప్పు ఎంత ఉంది అనే కోణంలో విచారణ జరుపుతారు. నిజంగానే ఆయన మైక్ తీసుకొని దాడి చేసినప్పుడు ఆ మీడియా ప్రతినిధి ఏ మేరకు గాయపడ్డారు, ప్రాణహాని సంభవించే అవకాశం ఉందా, ఇలాంటి పరిణామాలన్నీ కూడా ఒకసారి పర్యవేక్షించి ఆ తర్వాత 118 BNSS సెక్షన్ని 109 సెక్షన్గా మార్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆ సెక్షన్ని మారిస్తే కనుక మోహన్ బాబు మరింత చిక్కుల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. హత్యాయత్నం కేసు అంటే మామూలుగా ఉండదు కాబట్టి పోలీసులు తీసుకునే చర్యలపైన ఇటు పూర్తి స్థాయిలో ఉత్కంఠ నెలకొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ అంశం పట్ల మోహన్ బాబు ఎలా స్పందిస్తారు? పహాడీ షరీఫ్ పోలీసులు విచారణ మాత్రం మొదలుపెట్టారు. ఇంకా మరిన్ని వాంగ్మూలాలు తీసుకునే అవకాశం ఉంది. అవన్నీ తీసుకున్న తర్వాత మోహన్ బాబు ఏ పరిస్థితిలో మీడియా ప్రతినిధుల మీద దాడి చేశారు, ఇది హత్యాయత్నం కింద వస్తుందా అనే కోణంలో కూడా పోలీసులు ఆయనకి నోటీసులు ఇచ్చి విచారణ జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజమని తేలితే కనుక ఆల్రెడీ ప్రూఫ్లు మాత్రం మీడియాలో ఉన్నాయి. ఈ విషయం పట్ల ఇంకా లోతైన నిర్ధారణ జరిపిన తర్వాత ఆయన కావాలనే ఈ దాడి చేశారని తేలితే కనుక 109 సెక్షన్ కింద కేసు బనాయించి మోహన్ బాబుని శిక్షించే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి.